ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి కీర్తనాకారుడు రచించినటువంటి 146వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 146వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి సమయంలో యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అనేటువంటి మాటను ఈ రాత్రి మనం ధ్యానం చేయాలని నేనంతో ఆశపడుతూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో వస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు, శుభకార్యాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శుభము జరిగినప్పుడు, శుభకార్యాలు ఏదైనా జరిగినప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే చాలా సంతోషిస్తాం. శుభకార్యాలు జరిగినప్పుడు చాలా ఆనందపడతాం. మన కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తాం. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క సమస్యలో, ఆ యొక్క కష్టములో మానసికంగా కృంగిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తాం? మానసికంగా కృంగిపోతాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చూడండి, చాలా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తా ఉంది. ఎందుకంటే నా హృదయంలో ఈ మాట ధ్యానం చేసినప్పుడు, ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మనం అనేక సమస్యలతో ఉన్నప్పుడు, అనేక ఇబ్బందులలో ఉన్నప్పుడు, మన కొట్టిమిట్లాడుతూ ఉన్నప్పుడు మానసికంగా ఎప్పుడైతే కృంగిపోతూ ఉంటామో ఆ సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయవచ్చు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని చక్కని మాట రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సందర్భాలలో మానవుడు కృంగిపోతే ఆయన లేవనెత్తుతాడు. ఏ సందర్భాలలో మానవుడు కృంగిపోయినప్పుడు, మానవుడు కష్టాలలో ఉన్నప్పుడు, మానవుడు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం చేయవలసినటువంటి పరిస్థితి ఒక్కసారి మన జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఈ రాత్రి ఈ సమయంలో నేను ఏం చేయబోతున్నానంటే మీ కొరకు ఒక 6 మాటలు నేను సిద్ధం చేసి ఉంచాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఆదరణ కోసం, మన జీవితాన్ని బలపరచడం కోసం నువ్వు ఏ స్థితిలో కృంగిపోయావో ఆ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతానని దేవుడు చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ కోల్పోయినప్పుడు ఏం చేస్తాం? అన్నీ కూడా కోల్పోయినప్పుడు మనం కృంగిపోతాం. అన్నీ కూడా కోల్పోతాం. ఒక్కొక్క సందర్భంలో సమస్తాన్ని కూడా మనం కోల్పోతాం. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కృంగిపోతాం. చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. నీ హృదయము ఎలా కృంగిపోయెను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి. ఏమంటున్నాడు యోబు గ్రంథంలో? నీ హృదయము ఎలా కృంగిపోయెను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి అని అంటున్నాడు. అంటే యోబుని మనం చూస్తున్నప్పుడు యోబు ఎందుకు కృంగిపోయాడు? యోబు ఎందుకు కృంగిపోయాడంటే అన్నీ కూడా కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు, సమస్తము కూడా కోల్పోయి ఉన్నప్పుడు
అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 12లో, నీ హృదయము ఎలా కృంగిపోయేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కృంగిపోతాం? మనుషుడు, ఒక వ్యక్తి ఎప్పుడు కృంగిపోతాడు అంటే సమస్తమును కోల్పోయినప్పుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి కృంగిపోతాడు? సమస్తమును కోల్పోయినప్పుడు. అన్నీ కూడా కోల్పోతాడు, ఏమీ ఉండదు, ఏమీ కూడా లేని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తాడు? మానసికంగా మానవుడు తమ హృదయాన్ని కృంగిపోతా ఉంటాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఏం చేస్తాడంట? యెహోవా కృంగిన వారిని లేవనెత్తుతానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వే స్థితిలో కృంగిపోయావో, నువ్వు ఎలా కృంగిపోతున్నావో నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన జీవితానికి ఆదరణకర్త, మన జీవితానికి ఆదరణ. నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి వాక్యం దగ్గరికి రా. వాక్యము దగ్గరికి వచ్చి వాక్యాన్ని ధ్యానం చేయి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తావో ఆ వాక్యము నీకు ఆదరణ ఇస్తుంది, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను లేవనెత్తుంది. ఏ పరిస్థితిలో నువ్వు కోల్పోయావో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయము ఎలా కృంగిపోయాను, నీ కన్నులు ఎర్రబారిను. ఎలా ఎర్రబారిను? ఎందుకంటే వాక్యం చెబుతుంది, నేను లేవనెత్తుతాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా రెండవ మాట మనం చూసినప్పుడు, అనారోగ్యము వచ్చినప్పుడు మనిషి కృంగిపోతా ఉంటాడు. ఏమొచ్చినప్పుడు? అనారోగ్యం. ఆరోగ్యము పాడైపోయినప్పుడు, ఆరోగ్య పరిస్థితులు బాగానప్పుడు మనిషి ఏం చేస్తాడంటే కృంగిపోతాడు. కీర్తనలు రాసినటువంటి కీర్తనాకారులు రాసినటువంటి 38వ కీర్తన 6వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. ఏమన్నాడంటే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. ఏమన్నాడు? నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఏమన్నాడు ఈయన? నేను దినమెల్లా, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనము మరి నుంచి మనం చూస్తే, 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూస్తే ఎలాంటి పరిస్థితి అక్కడ ఉన్నదో మనం చూడగలుగుతున్నాం. 38వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు ఆరోగ్యము పాడైనప్పుడు కృంగిపోతున్నావేమో, నీ ఆరోగ్య పరిస్థితిలో సరిగా లేనప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమో. నువ్వు ఒక్కటి జ్ఞాపకం తెచ్చుకో, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, అయ్యో నా ఆరోగ్యము బాగు చేసేవాడు దేవుడు, నా ఎముకలకు శక్తినిచ్చేవాడు యేసయ్య. ఆయన దగ్గరికి మనం వెళితే ఆయన మనలను బాగు చేస్తాడు. ఆయన మనలను, నువ్వు అనారోగ్యముతో పడిపోయినటువంటి స్థితిలో ఉంటే నువ్వు లేవనెత్తబడతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ మాట, అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు శ్రమ చేత మిక్కిలి కృంగిపోయినప్పుడు నువ్వు లేవనెత్తబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 3వ మాటను కూడా నేను ఈ సమయంలో మీకు చెప్పదలుచుకున్నాను. 3వ మాట, శత్రువులు బాధించినప్పుడు. ఎవరంట? శత్రువులు బాధించినప్పుడు మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. శత్రువులు. ఎవరు శత్రువులు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద ఎవరైతే మనలను విరోధులుగా ఉంటారో, మనల్ని ఎవరైతే కించుపరుస్తూ ఉంటారో, మనం ఎవరైతే అవమానపరుస్తూ ఉంటారో, ఆ అవమానము చేత ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. చూడండి, కీర్తనకారుడు రచించినటువంటి 42వ కీర్తనలో 6వ వచనము 10వ వచనాన్ని మనం చూద్దాం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మెసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. 10వ వచనంలో కూడా, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచూ ఉన్నారు. నీవు బాధపడుతున్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నీ ఇరుకులో ఉన్నప్పుడు, నీ ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నువ్వు ప్రార్థనలో జీవిస్తున్నావు కదా, మరి నీ దేవుడు ఏమైపోయాడు అని శత్రువులు ఏం చేస్తున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారిని నిందించూ ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ నిందిస్తూ ఉన్నారు. శత్రువుల బారి నుండి ఆయన కాపాడుకోవటం కోసం, నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది.
నాలో కృంగిపోతున్నది. నా శత్రువులు నా మీద నిందలు వేస్తున్నారు. నా శత్రువులు నన్ను భయపడుతున్నారు. నా శత్రువులు బారి నుండి నేను ఎర్రవేలు పర్వతం దగ్గరికి వెళ్ళి నేను దానం చేస్తున్నా. ఆ పర్వతం మీద నుండి నేను యోర్దాను ప్రదేశం నుండి నేను నీకు మొరపెట్టుకుంటున్నా. వాళ్ళు అంటున్నారు, దినమెల్లా అడుగుతున్నారంట. ఏమైనా నీ దేవుడు ఏమైపోయాడు? నేను కాపాడట్లేదా? నీకు రక్షణగా లేడా? నీకు ఇన్ని ఇబ్బందులు వస్తుంటే నీ దేవుడు ఏమైపోయాడని ప్రజలు, ఆ శత్రువులు అడుగుతూ ఉన్నారని మరి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, ఏ శత్రువు అయితే నిన్ను భయపెడుతున్నాడో, ఏ శత్రువు అయితే నిన్ను ఆ కృంగ చేయాలని చూస్తున్నాడో, ఆ కృంగిన స్థితిలో నుండి దేవుడు ఏం చేయబోతున్నాడంటే నిన్ను పైకి లేపనెత్తుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వన్నీ కోల్పోయినప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు శత్రువులు నిన్ను బాధించినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వది శ్రమ వచ్చినప్పుడు అని దేవుడు ఏం చేస్తాడట? నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. చూద్దాం, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. ఏమన్నాడు అక్కడ? శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడవవుతావు. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. నీకు ఎప్పుడైతే శోధన వచ్చిందో, నీకు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, నీకు ఎప్పుడైతే ఇరుకు, ఇబ్బంది, అనేకమైనటువంటి బాధలు నీకు ఎప్పుడైతే వస్తున్నాయో నీ వెంటనే మోకరించు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే నేను నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నువ్వు శ్రమలో కృంగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడైపోతావు. నువ్వు ఎంతకాలం నువ్వు నేర్చుకున్న ప్రార్థన వ్యర్థమైపోద్ది. నువ్వు ఎంతకాలం దేవుని యొక్క సన్నిధిలో దేవుని కాపుదల పొందుకున్నటువంటి నీవు వ్యర్థమైపోతావని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే నువ్వు కృంగకూడదు. కృంగితే శాతగారి వాడైపోతావు. నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. అయ్యో నాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నాకు ఈ ఇబ్బంది వచ్చిందని నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు మొర పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో, నువ్వు నిజముగా మొర్ర పెట్టు వారి యొక్క మొర నేను ఆలకిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఆయన? నిజముగా నేను ఆలకిస్తానంటున్నాడు. నువ్వు నిజముగా నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తా. అంతేగాని నువ్వు కృంగిపోవద్దు, నువ్వు కృంగిపోయి నశించిపోవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ మాట చూద్దాం. విచారము కలిగినప్పుడు 5వ మాట. మనం 4వ మాట శ్రమ వచ్చినప్పుడు కృంగొద్దు, విచారము కలిగినప్పుడు నీవు కృంగవద్దని దేవుడి వాక్యం చెబుతా ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట, చక్కని మాట రాయబడ్డాడు. ఒకని హృదయములోని విచారము దానిని కృంగ చేయును, దయగల మాట దానిని సంతోషపెట్టును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఒకని హృదయములోని విచారము దానిని కృంగ చేయును. ఏమన్నాడు? ఒకని హృదయములోని విచారము దానిని కృంగ చేస్తుందంట. విచారపడవద్దు అంటున్నాడు. నీకు వచ్చిన బాధను బట్టి ఒక మూలను కూర్చొని నువ్వు విచారంగా ఉండి ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ వేదన వచ్చింది, ఎందుకు ఈ రోదన వచ్చిందని నువ్వు విచారంగా ఉండవద్దు. విచారం కలిగి ఉండవద్దు. నువ్వు విచారముగా ఉండవద్దు. ఒకరి హృదయంలోని విచారము వారిని కృంగదేసద్ది. నువ్వు విచారంగా ఉంటే కృంగిపోతావు, నువ్వు బాధగా ఉంటే కృంగిపోతావు, నువ్వు బాధలో ఉంటే నువ్వు కృంగిపోతావు. అదే విధానంలో నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నీ హృదయంలో విచారం కలిగి ఉండవద్దు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. నువ్వు విచారం కలిగి ఏం సాధిస్తావు? ఏమి సాధించలేము అని దేవుని యొక్క మాట చెబుతూ ఉంది. దయగల మాట దానిని సంతోషపెట్టును. దయగలిగినటువంటి మాటలు మన మాట. ఎవరైనా విచారంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అమ్మా నువ్వు విచారంగా ఉండవద్దు, నువ్వు మంచిగా ఉండు అని చెప్పాలి.
వాళ్ళని అదే దయగలిగిన మాట చెబితే వాళ్ళు కృంగిన స్థితిలో నుండి లేఖపడతారు. అందుకని ప్రభు అంటున్నాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడంట? కృంగిన వారిని లేవనెత్తుతాడంట ఆయన. 5వ మాట, విచారము కలిగి ఉన్నప్పుడు నువ్వు కృంగిపోవద్దు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అంటున్నాడు. 6వ మాట, చక్కని మాట. ఆఖరిగా మనం 6వ మాటను కూడా చూసి మనం ముగించుకుందాం. ఏమన్నాడంటే, తన వారు చెయ్యి విడిచినప్పుడు కృంగిపోతా ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు? తన వారు తన చెయ్యిని విడిచిపెట్టినప్పుడు కృంగిపోతారని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, కీర్తన 142వ కీర్తన 3వ వచనం 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 142వ కీర్తన 3, 4 వచనాలు చూడండి. 3వ వచనం చదువుదాం. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. ఏమండి? నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరివడ్డి ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. పగవారు ఏం చేస్తారంట? మనల్ని పట్టుకోవటానికి ఏం చేస్తున్నారు? ఉరియొడ్డి ఉన్నారు. చాటుగా కాపు కాశారు. చాటుగా మనల్ని కాపు కాశారు. చాతాను ఏం చేస్తాడంటే గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా అని చూస్తుంది సాతాను. అలాగే చూడండి, నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నా మార్గము నీకు తెలుసు, నా మార్గము నీకు తెలుసు. నేను కృంగిపోయి ఉన్నానన్న సంగతి నీకు తెలుసు. నన్ను పట్టుకునేటకే నేను నడవవలసిన త్రోవలో చాటుగా నేను ఈ మార్గాన్ని వెళుతున్నాను అనుకోండి, ఆ మార్గములో దుష్టుడు, ఆ మార్గములో శత్రువు ఏం చేస్తాడంటే ఉరియడ్డి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వ వచనము చూసినప్పుడు, నా కుడి పక్కన నిదానించు చూడుము, నా కుడి పక్కన నిదానించు చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. ఏమన్నాడండి? నా కుడి పక్కన నిదానించు చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేడు, నన్ను చూసి జాలి పడిన వాడు ఒకడు లేడు, నాకు ఆశ్రయం ఇచ్చిన వాడు ఒక్కడు కూడా నాకు లేడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా ఉన్నప్పుడు మరి చక్కగా మరి చేసినప్పుడు అందరూ కూడా వస్తారు. మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు. మనం బాగున్నప్పుడు అందరూ వచ్చి మంచి చెడ్డ చూస్తారు. మనం ఎప్పుడైతే కొద్దిగా ఏదన్నా బాగాని స్థితిలో మనం ఉంటే మన వారు మన దగ్గరికి రారు, ఎవరు కూడా చెయ్య కలపరు. అందుకని 6వ మాట ఉన్నాడంటే, తన వారు చెయ్య విడిచినప్పుడు కృంగిపోవద్దు. ఎవరైనా నిన్ను పట్టుకొని ఎవరిని చూసి నువ్వు విచారపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఎవరు ఏదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని నీవు చూడొద్దు. ఒక యేసయ్య ఉన్నాడు మనకు, మన తండ్రి అయిన యేసయ్య మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో ఆయన మన నుండి నడిపిస్తాడు. నువ్వు పక్కన చూడు, నా కుడి పక్కన నిదానించు చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకడే లేడు, నాకు ఆశ్రయం ఇచ్చేవాడు ఒకడు లేడు, నన్ను చూసి జాలి పడేవాడు ఒక్కడు లేడు అని నీవు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను చూసి జాలిపడి నీ ఉన్నటువంటి స్థితిని చూసి, నీ బాధను చూసి, నీ ఇరుకును చూసి, నీ ఇబ్బందులు చూసి దేవుడు ఏం చేస్తాడంటే నీ ఇరుకులో నుండి, నువ్వు కృంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తి ఆయన నిలబెడతారంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన లేవనెత్తుతారంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవున్న స్థితిని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని, నీవు ఎలా ఉన్నావు? నువ్వు ఈ లోకం వైపు చూడొద్దు, లోకములో ఉన్నటువంటి మనుషుల వైపు చూడవద్దు. నువ్వు దేవుని వైపు చూడు. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు, బాధ వచ్చినప్పుడు దేవుని వైపు, ఇరుకు వచ్చినప్పుడు దేవుని వైపు చూడు. ఆయన నీ కృంగిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 1, అన్ని కోల్పోయినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు 2 అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. నీకు శత్రువులు నిన్ను బాధించినప్పుడు నీవు కృంగిపోవద్దు. 4 శ్రమ వచ్చినప్పుడు నీవు కృంగిపోవద్దు. 5 విచారం వచ్చినప్పుడు నీవు కృంగిపోవద్దు. 6 తనవారు అనుకున్న వారు చెయ్యి విడిచినప్పుడు నీవు కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుని చెయ్య నీ చేతిలో ఉంది. ఆమె నీ చెయ్య దేవుని చేతిలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మర్చిపోవద్దు. ఈ సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించి, విన్న వాక్యాన్ని నువ్వు నెమరవేసి నీ జీవితాన్ని నీవు బాగు చేసుకో.
దేవుడు ఈ మాటను దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, ఈ రాత్రి మీ దాసుడు మీరు నిలవబెట్టుకుని చక్కని మాటలు మాకు ఇచ్చిన విధానంలో బట్టి మీకు వందనాలు. అయా ఇదిగో ప్రభా, అన్ని కోల్పోయినప్పుడు మేము కృంగిపోకుండా, అనారోగ్యం వచ్చినప్పుడు, అయా శత్రువు బాధ నుండి మేము కృంగిపోకుండా, నా అనుకున్న వారు చెయ్యి విడిచినప్పుడు మేము కృంగిపోకుండా, మేము అయా మీ వైపు చూస్తూ మా చేతిని మీ చేతిలో పెట్టి మేము ముందుకు సాగేటువంటి కృపను దయచేయమని, నీ కృప నీ హస్తము ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచమని, సహాయం చేసి తోడేయండి, నడిపించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.